అయోధ్య రామమందిరం ఎన్నో ఏళ్ల తరబడి రామభక్తులు కంటున్న కల. ఎప్పుడెప్పుడు ఈ రామమందిరం నిర్మాణం పూర్తవుతుందా అని భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. భారతదేశంలోని ప్రసిద్ధ కళాశాలల ఇంజనీర్లు వచ్చి మరీ మందిర నిర్మాణంలో తమ వంతు సహాయం చేస్తూ ఉన్నారు. 10 ఎకరాల్లో నిర్మించబడే ఈ ఆలయం దేశంలోనే అతిపెద్ద ఆలయంగా చరిత్ర సృష్టించబోతూ ఉంది. ఈ అద్భుత నిర్మాణం మరో 2-3 నెలల్లో పూర్తవుతుంది అని అందరూ భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. వైజ్ఞానికులు కూడా విస్తుపోయే గమ్మత్తైన విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం. ఈ రామమందిరాన్ని నిర్మించేందుకు నేలను తవ్వుతూ ఉన్నప్పుడు కొన్ని చిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏంటా సంఘటనలు? వాటిని చూసి ప్రభుత్వం సైతం ఎందుకు ఆశ్చర్యపోయింది? శాస్త్రవేత్తలు కూడా రాముడి భక్తులుగా మారిపోయారు అంటే వాళ్లకు ఆ ప్రదేశంలో ఏం కనిపించింది? ఈ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ ఉన్న నిపుణుడు థామస్ ఒక విషయాన్ని గుర్తించారు. ఆలయ నిర్మాణం కోసం నేలను చదును చేస్తూ ఉన్నప్పుడు ఒకచోట నేల చాలా మెత్తగా ఉంది. అప్పుడు థామస్ ఆ ప్రదేశంలో తవ్వమని కూలీలను ఆదేశించాడు. అక్కడ తవ్విన వెంటనే పాతాళ గంగ పైకి వచ్చింది. రాముడి కోసం నేలను తవ్వుతూ ఉన్నప్పుడు ఇలా నీళ్లు ఊరటం వల్ల రామ నిర్మాణం సరిగ్గా సాగదేమోనని అందరూ భయపడ్డారు. ఆ నీటిని పరీక్షించి చూసిన తర్వాత అది దగ్గరలో ప్రవహించే సరయూ నది అని తేలింది. సాక్షాత్తు సరయూదేవి రామమందిరాన్ని దీవించడానికి దిగివచ్చిందేమో అని అందరూ భావించారు. కానీ కమిటీ వాళ్లకు మాత్రం గుండెల్లో దడ పుట్టింది. ఇలా నీళ్లు పట్టం వల్ల నేలంతా మెత్తగా మారిపోతుంది కాబట్టి ఆ నేల మీద రామమందిరాన్ని నిర్మించడం సాధ్యం కాదేమోనని అందరికీ అనిపించింది. ముఖ్యంగా భూకంపాలను సైతం తట్టుకునేలా మందిర నిర్మాణాన్ని చేపట్టాలి అని వాళ్ళందరూ ఎప్పుడూ నిర్ణయించుకున్నారు. అలాంటిది ఇటువంటి గొప్ప పనిలో ఆదిలోనే హంసపాదు ఎదురవుతుందేమోనని అందరూ భయపడ్డారు. దాంతో అందరూ కలిసి ఆ భగవంతుడి మీదే భారం మోపారు. ఆ పాతాళ గంగ సరైన సమయంలో ఆగకపోతే రామమందిరాన్ని నిర్మించడం సాధ్యం కాదు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా ఎప్పుడైతే ఈ రామమందిర నిర్మాణం మళ్లీ మొదలైందో అప్పుడు సరయూ నది ప్రవాహం కూడా ఆగిపోయింది. దాంతో నిర్మాణ పనులు కూడా వేగంగా పూర్తయ్యాయి. పురాతన కాలంలో ఈ అయోధ్య రామమందిరం ఏ విధంగా ఉండేది అని మీకు సందేహం కలిగే ఉంటుంది. ఆ రామమందిరాన్ని కూలగొట్టి బాబర్ అక్కడ మసీదు కట్టించాడు. అటువంటి రామమందిరాన్ని నిర్మించింది ఎవరు? ఇప్పటి వరకు కూడా ఈ విషయాన్ని రహస్యంగానే దాచిపెట్టారు. ఆ రామమందిరం నిర్మాణ వివరాలు మనకు ఎక్కడ దొరకవు. కానీ ఆ రహస్యాన్ని మాత్రం మీ ముందుకు ఈ వీడియోలో తీసుకొచ్చాం. అయోధ్యలోనే రాముడు జన్మించాడు అని మనకు తెలిసిన విషయమే. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ రోజునే మనం రామనవమి అని పండుగ చేసుకుంటూ ఉంటాం. ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తుపూర్వం 5114 జనవరి 10న జన్మించి ఉంటారని చాలామంది భావిస్తున్నారు. బాబ్రీ మసీదు ఎక్కడైతే ఉందో అక్కడ ఇంతకుముందు ఒక రామమందిరం ఉండేది అని మనకు ఆధారాలు లభించాయి. అక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలకు ఆ కాలం నాటి రాతి స్తంభాలు, విగ్రహాలు దొరికాయి. అక్కడే వారికి ఒక శివాలయం కూడా కనిపించింది. దీన్ని బట్టి చూస్తుంటే రామమందిరాన్ని కూలగొట్టి బాబర్ మసీదు కట్టించాడు అని మనకు అర్థమవుతూనే ఉంది. ఆ పురాతన కాలం నాటి రామమందిరాన్ని ఎవరు నిర్మించారు అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. మీకు ఒకప్పటి చక్రవర్తి విక్రమాదిత్య గురించి తెలిసే ఉంటుంది. చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్యకి ఈ అయోధ్య భూభాగం ఎంతో గొప్పదిగా కనిపించింది. ఆ ప్రదేశంలోనే ఒకప్పుడు శ్రీరామచంద్రుడు జన్మించారు అని విక్రమాదిత్య పండితుల నుండి తెలుసుకున్నారు. ఎందరో ఋషులు, పండితుల సూచనలతో చక్రవర్తి విక్రమాదిత్య అక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించారు. అదే ప్రదేశంలో ఎన్నో సరస్సులను, కోటలను కూడా ఆయన నిర్మించారు. ఎంతోమంది దూర తీరాల నుండి కూడా రామభక్తులు దివ్య మందిరాన్ని చూడటానికి వచ్చేవారు. ఆ తరువాత ఎందరో రాజులు ఈ రామమందిరాన్ని పర్యవేక్షిస్తూ, సంరక్షిస్తూ ఉండేవారు. ఇలా రామభక్తులు తమ ఇష్టదేవత శ్రీరామచంద్రుడిని భక్తిపూర్వకంగా పూజిస్తూ ఉండగా ఆ రామమందిర గొప్పతనం గురించి భారతదేశమంతటా వ్యాపించింది. కానీ కొన్ని సంవత్సరాలకు రామమందిరం పతనావస్థకు చేరుకుంది. ఇటువంటి భవ్యమైన రాముడి గుడి ఎలా నాశనమైందో తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా వెన్నులో వణుకు పుడుతుంది, రోమాలు నిక్కబడుచుకుంటాయి. మన భారతదేశాన్ని మొఘళ్ళు ఆక్రమించుకున్నప్పుడు వారి మతాన్ని వ్యాపింపచేయడం మొదలుపెట్టారు.
ఈ ఆక్రమణదారులు కాశీ, మధురతో పాటు అయోధ్యలో కూడా దోపిడీలు మొదలుపెట్టారు. పండితులను, పూజారులను హత్య చేసి విగ్రహాలను నాశనం చేయసాగారు. అయితే 14వ శతాబ్దం వరకు కూడా వాళ్ళు రామమందిరాన్ని పగలగొట్టలేకపోయారు. వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా అక్కడ విధ్వంసం సృష్టించలేకపోయారు. సికిందర్ లోడి అనే ఒక ఆక్రమణదారుడి కాలంలో జరిగిన సంఘటన వింటే ఖచ్చితంగా హృదయం ద్రవిస్తుంది. ఆ సమయంలో రామభక్తులు ఎంతగానో పవిత్రంగా భావించే ఈ రామమందిరాన్ని పగలగొట్టారు. ఆ భూమిలోనే బాబ్రీ మసీదు నిర్మించాడు. ఆ మసీదు 1992 వరకు అక్కడే ఉండేది. ఆ తర్వాత హిందూ వీరులు బాబ్రీ మసీదు జెండాను ఉడదీసి మసీదుని పగలగొట్టారు. వారసత్వంగా హిందువులకు సంక్రమించాల్సిన రామజన్మభూమి మీద హిందువులకు మాత్రమే హక్కుంది అని వాళ్లు ఉద్యమం మొదలుపెట్టారు. ఎన్నో సంవత్సరాల పాటు ఈ కేసు కోర్టులో నానింది. ఎన్నోసార్లు హిందువులకు, ముస్లింలకు మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. సత్యమేవ జయతే అన్నట్టు చివరికి సత్యమే గెలిచింది. రామజన్మభూమి రాముడికి మాత్రమే చెందిందని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ రోజు హిందువులకు పండుగ దినం. ఇన్ని సంవత్సరాల ఉద్యమం తర్వాత, ఎన్నో ప్రాణాలను త్యాగం చేసిన తర్వాత చివరికి తమ రాముడి కోసం ఒక మందిరాన్ని కట్టించుకునే అధికారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ అయోధ్యలోనే రామమందిరం ఎంత ప్రసిద్ధి చెందిందో అదే స్థాయిలో హనుమాన్ టెంపుల్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. అయితే ఈ హనుమంతుడి దేవాలయాన్ని ఒక ముస్లిం సోదరుడు కట్టించాడు అనే విషయం మీకు తెలుసా? ఈ హనుమంతుడి దేవాలయం భారతదేశంలో ఉన్న అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటి. అయోధ్యలో ప్రవహించే సరయూ నదికి కుడివైపుకు ఈ దేవాలయం ఉంటుంది. ఈ గుడిలో 76 మెట్లుంటాయి. శ్రీరామ మందిరాన్ని సందర్శించే ముందు హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం సాంప్రదాయం. ఈ గుడిలో తల్లి అంజనీదేవి ఒడిలో బాల హనుమాన్ కూర్చుని ఉంటాడు. రాముడు రావణుడిని జయించి అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత హనుమంతుడు ఇక్కడే నివసించేవాడు. అందుకే దీనికి హనుమాన్ గఢ్ అంటే హనుమంతుడి కోట అని కూడా పేరు పెట్టారు. ఇక్కడి నుండే హనుమంతుడు రాముడి కోటను సంరక్షించేవాడు. అసలు ఒక ముస్లిం ఈ హనుమంతుడి దేవాలయాన్ని ఎందుకు నిర్మించాడు అని మీకు అనుమానం కలగవచ్చు. సుల్తాన్ మన్సూర్ అలీ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో అధికారిగా నియమించబడ్డాడు. ఒకసారి అనుకోకుండా అతని ఏకైక పుత్రుడి ఆరోగ్యం క్షీణించింది. అప్పట్లో వైద్య సదుపాయాలు ఇప్పుడున్నంత మెరుగ్గా ఉండేవి కాదని మీకు తెలిసిందే. అయినప్పటికీ కూడా మన్సూర్ అలీ తన కొడుకును కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పెద్ద పెద్ద వైద్యులను, మంత్రగాళ్లను కూడా సంప్రదించాడు. కానీ ఎవరికీ కూడా మన్సూర్ అలీ కొడుకు యొక్క రోగం అంతుచిక్కలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సుల్తాన్ మన్సూర్ అలీ చివరి ప్రయత్నంగా హనుమంతుడి శరణు వేడాడు. హనుమంతుడిని ప్రార్థించిన తరువాత అనూహ్యంగా సుల్తాన్ కొడుకు ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభించింది. దాంతో అతనికి హనుమంతుడి పట్ల విశ్వాసం పెరిగింది. హనుమంతుడి గుడి నిర్మాణం కోసం తన సొంత భూమిని దానం చేశాడు. అయోధ్యలో శ్రీరామ మందిరం తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందింది హనుమాన్ గుడి. హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా ఎంతోమంది ఈ గుడికి వస్తూ ఉంటారు. మనుషులు సన్మార్గంలో నడిచేందుకు హనుమంతుడు దారి చూపిస్తాడు. ఆయన గొప్ప రామభక్తుడు. భగవంతుడిని స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో పూజించాలి అని మనకు నేర్పించేది హనుమంతుడు మాత్రమే. శ్రీరాముడి కరుణ మనపై కురవాలన్నా సరే ముందుగా మనం రామభక్త హనుమంతుడిని కొలవాల్సిందే. 2024లో రామమందిరం నిర్మాణం అవుతుంది అని ప్రభుత్వం చెబుతూ ఉంది. అప్పుడే శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ఠ కూడా పూర్తవుతుంది. మీరు కూడా ఈ వేడుకలో పాలు పంచుకుంటారు కదా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.